అందరికీ నమస్కారం అండి. అమ్మా సుజాత, ఒకసారి ఇటు రామ్మా. సుజాత, సుజాత, నీరసంగా నిస్సహాయంగా మళ్ళీ పిలిచింది అనురాధ. అబ్బబ్బబ్బా, వస్తున్నా. ఎప్పుడు పిలుస్తానే ఉంటావు. ఇప్పుడేగా కాఫీ ఇచ్చి వెళ్ళాను. నీ చుట్టూ తిరగలేక సస్తా ఉండాను. నువ్విచ్చే జీతానికి ఇంత చాకిరీ చెయ్యలేక నా సావుకొచ్చినది అంటూ అనురాధ బెడ్ దగ్గరకొచ్చిన సుజాత అక్కడి దృశ్యం చూసి మండిపడింది. వేడి వేడి కాఫీ గ్లాసు పట్టుకోలేకపోయానమ్మా. చెయ్యి వణికింది. కాఫీ అంతా కింద ఒలికిపోయింది సంజాయిషీగా చెప్పింది అనురాధ. రోజు రోజుకి చిన్నపిల్లవైపోతా ఉండవు అని విసుక్కుంటూ కాఫీ గ్లాస్ తీసి అక్కడ శుభ్రం చేసి వెళ్ళిపోయింది సుజాత. సుజాత, కొంచెం కాఫీ ఇవ్వమ్మా. మరీ వేడిగా వద్దు, కొంచెం చల్లార్చి ఇవ్వు అడిగింది దీనంగా అనురాధ. కాఫీ గ్లాస్ తెచ్చి బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద విస్సురుగా పెట్టింది సుజాత. పిల్లా జల్లా లేరు, పలకరించే దిక్కులేదు. సంపాదించిన సొమ్ములన్నీ ఏం చేసుకుంటాదో తనలో తాను మాట్లాడుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సుజాత. అనురాధ లేని ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా కాఫీ తాగసాగింది. తనకు ఎదురుగా కనబడేటట్లుగా పెట్టుకున్న తనకు ఇష్టమైన ఫోటో వైపు చూస్తూ, అది తన పెళ్లినాటి ఫోటో. కళ్లల్లో నీరు నిండి మసగగా కనపడుతుంది. తనకు ప్రతిరోజు ఆ ఫోటో చూసుకునే అలవాటు. ఆనాటి ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ నిట్టూరుస్తూ ఉంటుంది. అలా తనకు నచ్చిన మధుర జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది అనురాధ మనస్సు. అనురాధ, మాధవ్ ఇద్దరు బీటెక్లో ఎప్పుడూ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లోనే ఉండేవారు. ఒక సెమిస్టర్లో మాధవ్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే మరో సెమిస్టర్లో అనురాధకు వచ్చేది. చదువులో వాళ్లు చూపించే చురుకుదనమే వాళ్ల మధ్య స్నేహానికి బీజం వేసింది. అది పెరిగి క్రమంగా ప్రేమగా అంకురించింది. ఇద్దరు జీవితం పట్ల, కెరీర్ పట్ల ఒకే రకమైన అభిప్రాయాలు కలిగి ఉండటం వలన అనతి కాలంలోనే పెళ్లిపీటలు వాళ్లను ఆహ్వానించాయి. చదువులోనూ, అందంలోనూ, వ్యక్తిత్వంలోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్న ఆ జంటను స్నేహితులందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. అనురాధ తల్లిదండ్రులు పెళ్లి వేడుకలు ఘనంగా జరిపించారు. ఇద్దరు అమెరికాలో ఎంఎస్లో అడ్మిషన్ సంపాదించుకుని వెళ్లిపోయారు. ఎంఎస్ పూర్తి చేసుకుని మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఏ లోటు లేకుండా సంతోషంగా జీవితంలో స్థిరపడ్డారు. ఆకర్షణీయమైన పేమెంట్, విలాసవంతమైన ఇల్లు, ఇతరులకు అసూయ కలిగించే విధంగా కాలం హాయిగా సాగిపోతోంది. తన తల్లిదండ్రులను అమెరికా రమ్మని అనురాధ అడగ్గా భ్రమరాంబ, మల్లికార్జునరావు ఇద్దరూ కూతురి కాపురాన్ని చూసిపోవాలని అమెరికా వచ్చారు. అనురాధ తల్లిదండ్రుల్ని చూసి ఎంతో సంబరపడింది. అమ్మా నాన్న తాను నిర్మించుకున్న ఇంటికొచ్చినందుకు చాలా థ్రిల్ అయింది. భ్రమరాంబ కూతురి కాపురం, భార్యాభర్తల అన్యోన్యత చూసి ముచ్చటపడింది. కాని మనసులో ఏదో తెలియని వెలితి ముల్లులా గుచ్చుకుంటోంది. పెళ్ళయి 6 సంవత్సరాలైనా ఇంతవరకు తన కూతురికి పిల్లలు కలగలేదు అనే చింత వారిని కలవరపెడుతోంది. ఎలాగైనా తను కూతురితో గట్టిగా మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు ఆదివారం. ఆఫీస్ వర్క్ లేకపోవటం వలన ఉదయం 10 గంటలకు తీరిగ్గా లేచి కిందకొచ్చింది అనురాధ. భ్రమరాంబ అప్పటికే స్నానం ముగించి ఇంటి వెనుక గార్డెన్లో కూర్చుని లలితా సహస్రనామాలు చదువుకుంటోంది. తల్లిని పలకరించి కాఫీ కలిపిచ్చి తను కూడా కాఫీ తీసుకుని తల్లి దగ్గర కూర్చుంది. అనురాధకి చిన్నప్పటి నుండి కాఫీ చాలా ఇష్టం. పైకి నురుగు తేరిన వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తూ తాగటం అలవాటు. అను, పిలిచింది భ్రమరాంబ ఆప్యాయంగా. ఏమ్మా, ఎలా ఉంది నీకిక్కడ? బాగా బోర్ కొడుతుందా? అదేమీ లేదమ్మా, నీతో ఒక మాట మాట్లాడాలి. ఏమీ అనుకో కదా? ఏంటమ్మా, ఎందుకు నా దగ్గర సందేహం? చెప్పమ్మా అంతే ఆప్యాయంగా బదులిచ్చింది అనురాధ. అను, మీ పెళ్ళయి 6 సంవత్సరాలు దాటింది. పిల్లల గురించి ఏమన్నా ఆలోచించారా? నేను మీ నాన్న ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం తల్లి. అది అమ్మా, మేమిద్దరం అసలు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నాం. భ్రమరాంబ ఒక్కసారి షాక్ అయింది. ఏమిటి? ఏమంటున్నావు? కంగారుగా ప్రశ్నించింది భ్రమరాంబ. అవునమ్మా, పిల్లల్ని కనటం, పెంచటం అదంతా చాలా బరువు బాధ్యతలతో కూడుకున్న పని. ఇక జీవితమంతా వాళ్ల కోసమే అన్నట్లు అయిపోతుంది. దేనిలోనూ ఫ్రీడమ్ ఉండదు.
ముఖ్యంగా పిల్లల్ని కనటం. ఓ, అది ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. భ్రమరాంబకు నోట మాట రాలేదు. నా కూతురేనా ఇలా మాట్లాడుతోంది? గొంతు పెగుల్చుకుని చెప్పింది. అది కాదు అను. నీ చెల్లెలు పావనికి అప్పుడే 2 పిల్లలు. ఈ మధ్య ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు. నీ గురించి మేము చాలా ఆందోళన పడుతున్నాం తల్లి. ఒకళ్ళని కను చాలు, నేను చూసుకుంటాను. నీకు ఇబ్బంది లేకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది భ్రమరాంబ. నాకేం చెప్పకమ్మా. మంచి పార్ట్నర్, సక్సెస్ఫుల్ కెరియర్, ఇవే నా ఆశయాలు. ఆ రెండింటినీ నేను పొందగలిగాను. అయినా నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవి ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. పిల్లలు ఒక స్ట్రెస్ పాయింట్. లైఫ్ 9 నెలలు, ప్రతి నెల చెకప్లు, డెలివరీకి నెలకు ₹1,00,000 ఖర్చు. పుట్టినప్పటి నుంచి వాళ్ల సేవలు, వాళ్ల చదువులు, వాళ్ళు మాకంటూ లైఫ్ ఉండదు. ఇన్ని సంవత్సరాలు బ్రతికామని చెప్పుకోవటానికి గోడ మీద ఫోటో మాత్రం ఉంటుంది. ఇక ఏ ఆశయాలు నెరవేరవు. గడగడ తన మనసులోని భావాలు తల్లి ఎదుట వెళ్ళగక్కింది. భ్రమరాంబకు దిక్కుతోచలేదు. చాలాసేపటి తర్వాత నెమ్మదిగా అడిగింది. మాధవ్ ఏమంటున్నాడు? మేము పెళ్లికి ముందే డిసైడ్ చేసుకున్నామమ్మా. అసలు ఒక్కళ్ళైనా వారసులు లేకపోతే ఎలాగే అను? భ్రమరాంబ వేదన వెలిపుచ్చింది. అమ్మా, మనకేమీ రాజ్యాలు లేవు. వారసులు లేరని బాధపడటానికి. నువ్వు ఎన్నైనా చెప్పు, మా నిర్ణయం మారదు, స్ఫుటంగా పలికింది అనురాధ. భ్రమరాంబ శిలాప్రతిమల అక్కడే కూర్చుండిపోయింది. చాలాసేపటి తర్వాత భర్త పిలుపు విని నెమ్మదిగా లోపలికొచ్చింది. అనురాధకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాక తన భర్త దగ్గర ఆవేదన వెలిబుచ్చింది. అన్యమనస్కంగానే గడప సాగింది. మళ్లీ ఆదివారం వచ్చింది. తల్లి ఇంకా దిగులుగానే ఉండటం గమనించిన అనునయంగా చెప్పింది. సారీ అమ్మా, నేను పిల్లల్ని కనలేను. ఒక మంచి పేరెంట్గా ఉండలేనప్పుడు పిల్లలు కావాలని అనుకోవటం ఎందుకు? వాళ్ల మీద పెట్టే ఖర్చుతో ఓల్డేజ్లో ఒక మనిషిని పెట్టుకుంటే హ్యాపీగా గడిచిపోతుంది. అర్థం చేసుకోమ్మా. పిల్లలంటే బాధ్యత కాదు అను. అది బంధం, అనుబంధం. ఆ బంధం లేక బాధపడేవాళ్లు నాకు చాలా మంది తెలుసు. మాకు నువ్వు పుట్టిన తర్వాతే జీవితం పరిపూర్ణమయ్యింది అనిపించింది. ఒక్క మాట చెప్పనా? నువ్వు చదువుకునే వయసులో నీకు ఏ బాధ్యతలు లేవు. మరి ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు నెరవేరగలుగుతున్నావు. ఇంటిని చక్కదిద్దుకుంటున్నావు. అలాగే వయసుతో పాటు వచ్చే బంధాలను, బాధ్యతలను ఆహ్వానించటమే జీవితం తల్లి. నచ్చజెప్పే ప్రయత్నం చేసింది భ్రమరాంబ. తన ప్రయత్నం సానుకూలం అవుతుందనే విశ్వాసం సన్నగిల్లుతోంది. అయినా ప్రయత్నం విడవలేదు. ఇవేవీ వినిపించుకోక వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ ఉండిపోయింది అనురాధ. ఇప్పుడు అలాగే అనిపిస్తుందే అను. ఒక 10-15 సంవత్సరాలు గడిచిన తర్వాత జీవితంలో నిరాశ చోటు చేసుకుంటుంది. వింటున్నావా? ఇప్పుడు నేను, నాన్న నీ దగ్గరకొస్తున్నావు. నీ మంచి చెడులు మేము చూసుకోగలుగుతున్నాం. నువ్వు కూడా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నావు. మరి మీకు వృద్ధాప్యం మీద పడిన తర్వాత ఎవరు మిమ్మల్ని పలకరిస్తారు? ఒక్కసారి ఆ దృష్టితో ఆలోచించవే అను. ఈ సంసార చక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. అదే జీవితం రా అని అను జుట్టు చిక్కులు తీసి సరిచేస్తూ సానునయంగా చెప్పింది భ్రమరాంబ. నిర్లక్ష్యంగా, నిరసనగా చూసింది అనురాధ. ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయమ్మా. మేము డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. పిల్లలు పుట్టకుండా పర్మనెంట్గా తీసుకోవలసిన స్టెప్స్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. భ్రమరాంబకు కన్నీరు ఉబికొస్తోంది. ఇక నా మాటే కాదు, తండ్రి మాట కూడా లక్ష్య పెట్టదు అని అర్థమయ్యింది. ఇండియా టికెట్లు ప్రీపోన్ చేయించుకుని భారంగా భర్తతో కలిసి తిరిగి వచ్చేసింది భ్రమరాంబ. ఎప్పటికైనా తను కోరుకున్నట్లు తన కూతురు మారుతుందని, శుభవార్త చెప్తుందని ఎదురు చూస్తూనే ఉంది. కాలచక్రం తిరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు ఫోన్లో పలకరించటమే తప్ప తల్లిదండ్రులతో అనుబంధం పంచుకోలేకపోయింది. తల్లి మరణించినప్పుడు, తండ్రి మరణించినప్పుడు మాత్రం ఇండియా వచ్చి వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగానే 3 దశాబ్దాలు గడిచిపోయాయి. అను, మాధవ్ ఇద్దరు 4 చేతులా బాగా సంపాదించారు. శని ఆదివారాల్లో తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించేవారు. ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాటగా జీవనం సాగించారు. జీవితం ఎప్పుడూ ఒకే రీతిలో సాగితే
మానవ జన్మకు అర్థం ఉండదు. అనురాధ, మాధవులు ఇద్దరికీ వయసు మళ్ళింది. 70 సంవత్సరాల వయసుకి చేరువవుతున్నారు. ఇంతకు పూర్వంలాగా అనుకున్నదే తడవుగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. నవ్వుల గలగలలు, నడకల సందడులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. ఇద్దరి మనసుల్లోనూ తెలియని వెలితి, ఏదో పోగొట్టుకున్న భావన. ఆ రోజు అనుకోని ఘటన. మాధవ్ కార్డియాక్ అరెస్టుతో నిద్రలోనే కన్ను మూసిన రోజు. అనురాధకు అంతా శూన్యంగా మారిపోయింది. ఒక్కసారిగా అగాధంలోకి కూరుకుపోయినట్లు భావించింది. తనకున్న 2-3 స్నేహితుల సహాయంతో ఎలాగో కార్యక్రమాలు పూర్తి చేయగలిగింది. సంతోషంగా గడిపిన ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ఇండియాలో ఉంటే తన చెల్లెలి కుటుంబంతోనైనా కొంత దగ్గరి సంబంధం ఏర్పడుతుందేమోననే ఆశతో అక్కడి వ్యవహారాలు సర్దుబాటు చేసుకుని పుట్టిన గడ్డకు చేరుకుంది. జీవితం తుఫానులో చిక్కుకున్న నావలా అయిపోయింది. ధైర్యం తెచ్చుకుంది. తల్లిదండ్రుల జ్ఞాపకంగా తనకు మిగిల్చిపోయిన ఇంటిని తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంది. చెల్లెలు పావని ఆశించినంతగా తనను ఆదరించటం లేదని గుర్తించింది. ఒంటరి ప్రయాణమే తనకు శరణ్యమని నిశ్చయించుకుంది. నెల జీతం ఇచ్చి సుజాతను తనకు తోడుగా పెట్టుకుని కాలం వెళ్లదీయసాగింది. నెల జీతంతో పాటు సుజాత కూతురి పేరు మీద 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. కాలం ఎవ్వరి కోసమో ఆగదు. ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. గోడ మీద తగిలించుకున్న తన పెళ్లినాటి ఫోటో చూసుకోవడమే ఇప్పుడు అను జీవితం. అప్పుడు తను ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంది, ఎంత అందంగా ఉంది. తల్లిదండ్రులు మనసులో మెదిలారు. ఒకప్పుడు తల్లితో తను ఎంత పరుషంగా మాట్లాడింది. ఇంతకాలం బ్రతికున్నామని చెప్పుకోటానికి గోడ మీద ఫోటోలో మిగిలిపోతాం. పిల్లలు అంటే స్ట్రెస్ అన్నది. అవును, ఇప్పుడు గోడ మీద ఫోటో చూసుకోవటమే తనకు మిగిలింది. కాలం ఎంత గుణపాఠం నేర్పుతోందో. అయితే పాఠం నేర్చుకునేసరికి మన చేతిలో నుండి జీవితం జారిపోతుంది. అద్భుతమైన సౌందర్యంతో, పచ్చదనంతో కళకళ్లాడిన ప్రకృతి ఒకనాటికి పండి రాలిపోక తప్పదు. పండుటాకులు రాలిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్త చిగుళ్ళు పుట్టి పెరుగుతూ ఉంటాయి. అదే ప్రకృతి పరిణామం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.